ఎడ్యుకేషన్ మరియు స్కాలర్షిప్ తో చదవాలనుకుంటున్నారా? అయితే విదేశ్ కన్సల్ట్ ని సంప్రదించండి. హాయ్ అందరికి నమస్తే, నేను మీ నిర్మల. ఈరోజు వీరప్రకాష్ బర్లా సార్ మన స్టూడియోకి వచ్చి ఉన్నారు. సార్తో కొన్ని మాటలు పాడిపించే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే. నమస్తే మేడం. సార్ బాగున్నారా? బాగున్నాం మేడం. సార్ ఒక మంచి పాటతో మనం ఇంటర్వ్యూ స్టార్ట్ చేద్దాం. ముందుగా మీ అందరికీ మీ ఏహా టీవీ వారికి నా యొక్క నమస్సుమాంజలు, ప్రేక్షకులకు నా యొక్క నమస్సుమాంజలు తెలియజేసుకుంటూ శంకరుని భగవంతుని నామస్మరణ చేసుకుంటూ ఒక పాట పాడతాను. పాడండి. శివ శివ శంకర భక్తవ శంకర శంభో హర హర నమో నమో. శివ శివ శంకర భక్తవ శంకర పుణ్యము పాపము ఎరుగని నేను, పుణ్యము పాపము ఎరుగని నేను, పూజలు సేవలు తెలియని నేను, ఏ పూలు తేవాలి నీ పూజకు, ఏ పూలు తేవాలి నీ పూజకు, ఏ లీల చేయాలి నీ సేవలు. శివ శివ శంకర భక్తవ శంకర. సార్ చాలా బాగా పాడారు. ఘంటసాల వాయిస్ థ్యాంక్ యూ మేడం. అట్లనే వినిపిస్తుంది అన్నమాట మంచిగా. సార్ మీ నేపథ్యం? మా నేపథ్యం, నేను స్కూల్ లైఫ్లో నేను మామూలుగా పిల్లలతో పాటలు పాడుకుంటూ ఉండేవాడిని మేడం. ఎక్కడ జిల్లా? నేను కాజీపేట, నా నేటివ్ ప్లేస్ కాజీపేట అండి, వరంగల్ జిల్లా. అక్కడ గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్నాను నేను. మా 9th క్లాస్ 10th క్లాస్లో పిల్లలతో మామూలుగా పాడుకుంటూ ఉండేవాడిని. అప్పుడు డాక్టర్ బాబు చిత్రం నుండి శోభన్ బాబు పాట, వీరిసే కన్నులలో వేయి బాసలున్నవిలే, అవి నా గుండెలలో అల్లరి చేస్తున్నవిలే, విరిసే కన్నులలో వేయి బాసలున్నవిలే అని ఈ విధంగా పాడుకుంటూ చిన్నగా పాటలు పాడుకుంటూ సరదాగా, సార్ రాలేదంటే ఆ రోజు పాటలు పాడుకునే వాళ్ళం. అట్లా స్కూల్ లైఫ్ గడిచిపోయింది. స్ఫూర్తి ఎవరు పాటలు? మామూలుగా నేను నేనే పాటలు రేడియోలో వినడము పాడడం అనేది అలవాటు అయిపోయింది మేడం. తర్వాత వరంగల్ జిల్లాలో మాకు శంకర్ సారంగపాణ అని జానపద గాయకులు ఉండేవాళ్ళు. వాళ్ళు అది కూడా ఇన్స్పిరేషన్ తీసుకొని వాళ్ళు కొన్ని పాటలు పాడేవారు. మీ 6 గుర్రాలు మా 6 గుర్రాలు 12 గుర్రాల బక్కిపోతుంది, 12 గుర్రాల బక్కిపోతుంది, 12 గుర్రాల బక్కిపోతుంది, అట్లాంటి పాటలు కూడా సరదాగా పాడుకునేవాళ్ళం. జోస్ మామూలు లేదు. చాలా బాగా పాడతాను సార్ మీరు. అసలు ఈ పాటలు పాడాలి అనే ఆలోచన ఎట్లా వచ్చింది మీకు? అంటే ఒక గవర్నమెంట్ ఎంప్లాయ్. నేను ఇప్పుడు ఈ విధంగా స్కూల్లో పాడుకుంటూ ఇంకా బయట తర్వాత ఇట్లా జానపదాలు పాడుకుంటూ ఉన్న సందర్భంలో నాకు విజయవాడలో ఇంటర్వ్యూ వచ్చింది మేడం ఒకటి, జాబ్ గురించి ఇంటర్వ్యూ. అంటే అప్పుడు అక్కడికి వెళ్ళాను నేను. అప్పుడు వాళ్ళు ఈ సర్టిఫికెట్స్ అన్ని చూసినప్పుడు, బాబు నువ్వు సింగర్ కదా, నువ్వు శివరంజని పాట పాడతావా అని అక్కడ ఇంటర్వ్యూలో అడిగారు. అడిగితే పాడతాను సార్ నేను అన్నాను. అంటే అప్పటికే నేను శివరంజని నేర్చుకున్నాను. సరే అని ఒక పాడండి అని వాళ్ళంటే నాకు భయం వేసింది. పర్లేదు బాబు పాడండి అన్నాను. అంటే నేను పాడాను. శివరంజని నవరాగిని వినినంతనేనా తనువులోని అణువణువు కరిగించే అమృతవాహిని ఆ శివరంజని నవరాగిని ఆ రాగాల సిగలోన సిరిమల్లివి, సంగీత గగనాన జాబిల్లివి, రాగాల సిగలోన సిరిమల్లివి, సంగీత గగనాన జాబిల్లివి, స్వరసుర ఝరి తరంగానివి,
స్వర సుర ఝరి తరంగానివి స్వర సహృదయ వీణావాహిని శివరంజని నవరాగిని ఆ వావ్ వావ్ అసలు సినిమాలో వింటున్నామా డైరెక్ట్గా మీ వాయిస్లో అట్లా వినిపిస్తుంది మాకు సినిమా మూవీలో పాట విన్నట్టుగా అనిపిస్తుంది అంత బాగుందన్నమాట పాట కూడా అయితే మీరు గవర్నమెంట్ ఎంప్లాయీ అవును మేడం. రైల్వే మీరు ఒకవైపు అటు చేస్తున్నాయి ఈ పాటల మీద బాగానే ఇంట్రెస్ట్ పెట్టారు నేను రైల్వేలో నేను ఇప్పుడు రిటైర్మెంట్ అయ్యేటప్పటికి స్టేషన్ సూపరింటెండెంట్గా రైల్వేస్లో రిటైర్మెంట్ అయ్యానండి. రైల్వే స్టేషన్ మాస్టర్గా జాబ్ చేశాను. 2016లో నేను రిటైర్మెంట్ అయిపోయాను. ఎక్కడ చేశారు జాబు? నేను లాస్ట్ స్టేషన్ సూపరింటెండెంట్గా నష్కల్ స్టేషన్లో రిటైర్ అయ్యాను మేడం. నేను జాబ్ చేస్తున్నప్పుడు కూడా స్టేషన్ సూపరింటెండెంట్గా చేస్తున్నప్పుడు 3 ఏళ్ళకి ఒకసారి మాకు రెఫ్రిజరేటర్ కోర్స్ అని ఉంటుంది జెడ్టీఎస్లో మౌలాలి. ఓకే. అక్కడికి వెళ్ళినప్పుడు కూడా అందులో పాటలు పాడేవాడిని, పార్టిసిపేట్ చేసేవాడిని. అంటే అక్కడ అందరూ కలుసుకునే వాళ్ళ సింగర్స్ అందరు వస్తారు, అందరు రైల్వే ఎంప్లాయీస్, మాస్టర్లు, డ్రైవర్లు, గార్డ్స్ అందరు వస్తారు. వచ్చినప్పుడు సందడిగా 3 నెలలు ఆ ఎగ్జామ్స్ అప్పుడు వాళ్ళు పార్టిసిపేట్ చేసేవాళ్ళు. మమ్మల్ని పాటలు పాడమని అంటే అక్కడ పాడేవాళ్ళం. ఆ ట్రాక్ పెట్టుకొని ట్రాక్లో పాటలు పాడుకుంటూ సరదాగా ఉండేవాళ్ళం. అట్లా హిందీ తెలుగు పాడేవాడిని మేడం. హిందీ వచ్చా సార్? హిందీ కూడా పాడండి సార్. बहारों फूल बरसाओ मेरा महबूब आया है, मेरा महबूब आया है, हवाओं रागनी गाओ मेरा महबूब आया है, मेरा महबूब आया है, बहारों फूल बरसाओ मेरा महबूब आया है, मेरा महबूब आया है। ओ लाली फूलों की मेहंदी लगा इन गोरे हाथों में, उतर आया घटा का जल लगा इन प्यारी आँखों में. ఈ విధంగా హిందీ పాటలు పాడుకుంటూ. ఎంత బాగుంది సార్, చాలా బాగా పాడారు. అయితే మీరు ఆ మధ్యకాలంలో మీరు కాజీపేటలో పెద్ద ధర్నా చేస్తారు కదా మేడం. ఆ మధ్యకాలంలో ఏ సందర్భం అది? కోచ్ ఫ్యాక్టరీ గురించి మేము కాజీపేటలో చాలా పెద్దతో చేసారు ధర్నాలు జరిగినాయి మేడం. చాలా వేల జనాలే. అవును, చాలా మంది జనాలు వచ్చారు. ఏంటి దాని సబ్జెక్ట్ ఏంటి? రైల్వేలో ఎప్పటి నుంచో కోచ్ ఫ్యాక్టరీ కావాలని అడుగుతున్నారు మేడం. దాని గురించి కార్మికులు, అక్కడ ప్రజలు, అక్కడ లోకల్ లీడర్స్ అందరూ దాని గురించి ఫైట్ చేయడం జరుగుతుంది. ప్రతి ఒక్క నాయకులు కూడా మజూర్ యూనియన్ తరఫు నుంచి, కాంగ్రెస్ తరఫు నుంచి, సంఘ తరఫు నుంచి అందరు నాయకులు ఇదే విధంగా పోరాటం అయితే జరుపుతూ ఉన్నారు. అది కావాలని. ఏమన్నా జరిగిందా న్యాయం? ఇప్పటివరకు ప్లేస్ అయితే ఇచ్చారు, శాంక్షన్ అయింది, త్వరలో ఓపెన్ అవుతుంది అట్లా అని చెప్తా ఉన్నారు. కానీ ఇప్పటిదాకా అయితే మరి నాకు తెలిసి అమలు కాలే, తెలియదు. మీరు దిగిపోయారు కదా. నేను 2016లో దిగిపోయాను. అప్పటి నుంచి సరదాగా పాటలు పాడుకుంటా. సరదాగా నేను రిటైర్ అయిన తర్వాతనే టైం ఎక్కువ స్పేర్ చేస్తున్నాను మేడం. జాబ్లో ఉన్నప్పుడు నేను ఆర్కెస్ట్రాలో వరంగల్ బ్లూ స్టార్ ఆర్కెస్ట్రా అని ఉండేది మేడం, అందులో పార్టిసిపేట్ చేసేవాడిని. ఇంకా తర్వాత 2016లో రిటైర్ అయ్యి వచ్చిన తర్వాత ఇక్కడ సిటీకి ఇక్కడ ఎల్విబి శర్మ గారి ఈవెంట్స్లో అందులో పాడుకుంటూ వస్తున్నాం మేడం. ఓకే. అంటే వారం వెళ్తారా పాడడానికి? ప్రోగ్రామ్ ఉన్నప్పుడు వెళ్తూ ఉంటాం, లేకుంటే రెగ్యులర్గా డైలీ ఒక సాంగ్ పాడి స్టార్ మేకర్లో యాడ్ చేస్తూ ఉంటాను. ఏం పాడతారు ఎక్కువ? హిందీ, తెలుగు పాడుతుంటాం. ఒకటి మంచి పాట హిందీలో పాడతాను. मेरे सपनों की रानी कब आएगी तू, आई रुत मस्तानी कब आएगी तू, बीती जाए जिंदगानी कब आएगी तू, चलिया तू चलिया, मेरी सपनों की रानी कब आएगी तू, आई रुत मस्तानी कब आएगी तू, बीत जाए जिंदगानी कब आएगी तू, चलिया तू चलिया. సార్
మీరు పాట ఇంత బాగా పాడుతున్నారు కదా, ఈ వాయిస్ని ఎట్లా మీరు మెయింటైన్ చేసుకుంటూ వస్తుండ్రు? అంటే ఇప్పుడు ఎన్ని సంవత్సరాలు ఉంటాయి మీకు? ఇప్పుడు నాకు 65 ఇయర్స్ ఉంటాయి మేడం. జనరల్గా ఈ వయసులో వాయిస్ అనేది కొంచెం డ్యామేజ్, అంటే ఎట్నో గట్ట కొంచెం తేడా వస్తుంది. అంటే ఎట్లా మెయింటైన్ చేసుకుంటూ వస్తున్నారు మీరు ఆ వాయిస్? భగవంతుడి ఆశీర్వాదము. నేను తీసుకునే డైట్ మినిమం తీసుకుంటాను మేడం, అంతే, ఇంకేం లేదు. అంటే డైట్ అంటే ఎట్లా? గొంతుకు సంబంధించింది చెప్పండి. ఇంత సీక్రెట్ ఏంటి అసలు అంత బాగా రావడానికి? అది వరప్రసాదం, దేవుడు ఇచ్చిందే మేడం. నేను అన్ని తింటూ ఉంటాను కానీ అదిగా భగవంతుని ఆశీర్వాదం. అసలు మీరు పాడుతుంటే ఏ మాత్రం తేడా కనిపించట్లే, అక్కడ వయసు తేడా కనపడతలేదు, వాయిస్లో తేడా కనిపించట్లేదు, అంత బాగా వినిపిస్తుంది అన్నమాట స్పష్టంగా వాయిస్ కూడా. సినిమాలో పాడితే ఎట్లా వినిపిస్తుందో మీ వాయిస్లో కూడా అంతే బేస్ ఉందన్నమాట. ఇంకా మీరు ఈ ఉద్యమాలు చేసుకుంటే ఇట్లా అక్కడ కూడా చేసే పాడేవాళ్ళ పాటలు ఆ పోరాటాలలో కూడా? అంటే మేము సంఘ్లో ఉండే మేడం, మజ్దూర్ యూనియన్లో కాకుండా సౌత్ సెంట్రల్ రైల్వే ఎంప్లాయీస్ సంఘ్ ఆధ్వర్యంలో గాంధీవాదంతో అట్లా చేసేవాళ్ళము. ఇక అంటే ఎక్కువ నిరాహార దీక్షలు, నిరసన కార్యక్రమాలు ఎక్కువ చేసేవాళ్ళు. బ్లాక్ బ్యాడ్జ్ పెట్టుకొని. అప్పుడు ఏం పాడేది పాటలు? మరి ఇప్పుడు బాగా మీరు మూవీ సాంగ్స్ పాడుతున్నారు కదా, అక్కడ ఏం పాటలు పాడేవాళ్ళు? అక్కడ అయితే పాటలు పాడే అవకాశం, అక్కడ సందర్భం అయితే నాకేం రాలేదు. ఓన్లీ వాళ్ళు ఎంబడే వెళ్ళడము రావడం అంతే, మీటింగ్ అటెండ్ కావడం ఉండేది. ఇంకా మీకు నచ్చిన పాట? నచ్చిన పాట అంటే కల చెదిరింది, కథ మారింది, కన్నీరే ఇక మిగిలింది, కన్నీరే ఇక మిగిలింది, కల చెదిరింది, కథ మారింది, కన్నీరే ఇక మిగిలింది, కన్నీరే ఇక మిగిలింది. మనసొక చోట మను ఒక చోట, మమతలు పూచిన పూతోట, మమతలు పూచిన పూతోట, కోరిన చిన్నది కుంకుమరేకల కుశలాన ఉండాలిరా, కుశలాన ఉండాలిరా, కల చెదిరింది, కథ మారింది, కన్నీరే ఇక మిగిలింది, కన్నీరే ఇక మిగిలింది. సార్ ఒక మాట అడగనా మేడం? చెప్పండి మేడం. మీ కళ ఎప్పుడైనా చెదిరిందా? లవ్లో ఫెయిల్ అయ్యారా ఎప్పుడైనా? చెప్పండి, పర్లేదు, షేర్ చేసుకోండి నాతో. మేడం జీవితంలో ఏమి కళలు ఏమి చెదిరిపోలే మేడం. నేను కన్న కళలన్నీ నేను నిజం చేసుకున్నా. ఈరోజు నేను అనుకున్నాయన్ని సాధించిన మేడం. లవ్ చేశారా? లవ్ మ్యారేజ్? లేదు మేడం, అట్లాంటిది ఏం లేదు. నేను మా పెద్దలు నిర్ణయించిన పెళ్ళి చేసుకున్నాను. కాకుండా అన్ని కోరికలు అన్ని కళలు నిజం చేశాను. కన్న కళలన్నీ నిజం చేసుకున్నా మేడం. ఎట్లా? కేవలం అది పాడడం కోసం పాడాను కానీ మా జీవితానికి సంబంధించినది కాదు. అయితే మీ వాయిస్ ఇంత బాగుంది కదా, జనరల్గా కళాకారులని, మంచి కళాకారులని అంటే వేరే వాళ్ళు చూడగానే బాగా పాడుతారు కానీ ఇష్టపడే వాళ్ళు ఉంటారు. అట్లా జరిగిన సందర్భాలు ఉన్నాయా? లవ్ అట్లా ఏం లేదు మేడం. కానీ మేము నార్మల్గా పాడేటప్పుడు కొంతమంది అభిమానులు ఏం చేసేవాళ్ళంటే, ఒక అమ్మాయి పైన అట్లా పాట ఉంటే బాగుంటుంది, రన్నింగ్లో కొంచెం ఊపుగా ఉండే సాంగ్ పాడమని అడిగితే అప్పుడు నేను పాడేవాన్ని మేడం. ఓసే వయ్యారి రంగి వగల మారి బొంగి ఊగిందే నీ నడుము ఉయ్యాలా, ఆ ఊపు చూస్తుంటే నేను పలేకుంటే పాడిందే నా మనసు జంపాల. ఓసే వయ్యారి రంగి వగల మారి బొంగి ఊగిందే నీ వయసు ఉయ్యాలా, ఆ ఊపు చూస్తుంటే నేను పలేకుంటే పాడిందే నా మనసు జంపాలా.
నీ సూపులో ఉందే పిడిబాకు దాని పదునెంతో చూశానే నీ సూపులో ఉందే పిడిబాకు దాని పదునెంతో చూశానే ఈ ఏల కాదని అనమాకే ఈ ఏల కాదని అనమాకే ఇంకెన్నాళ్ళే ఈ కులుకు నా చిట్టి నా పొట్టి నా పట్టి ఓ రంగమ్మ జీవల్ జీవలాడిందే వయసే గుబా గుబాలాడిందే ఓసే వయ్యారి రంగి నా మనసే కుంగి ఊగిందే నీ వయసు ఉయ్యాలా ఆ ఊపు చూస్తుంటే నేను పలేకుంటే పాడిందే నా మనసు జంపాలా కోటప్ప కిరణాలకెళ్ళినప్పుడు మనం కొన్నామే గుల్ల పేరు అది రొమ్ము మీద అటు ఇటు ఊగుతుంటే నాకు రిమ్మ తెగులు రేగుతుంటే పెళ్ళైన వానని జంకమాకు పెళ్ళైన వానని జంకమాకు ఒకరికి ఇద్దరైన వేడుకేలే నా చిట్టి నా పొట్టి నా పట్టి ఓ రంగమ్మ వేస్తానే మూడు ముళ్ళు రంగమ్మ వేస్తానే మూడు ముళ్ళు ఓసే వయ్యారి రంగి నా మనసే ఉంగి ఊగిందే నా మనసు ఉయ్యాలా ఆ ఊపు చూస్తుంటే నేను పలేకుంటే పాడిందే నా మనసు జంపాలా ఈ విధంగా ఎంటర్టైన్ చేశారు ఎంతో బాగా జోస్ ఉంది సార్ మీరు పాడేటప్పుడు చాలా జోస్ మీద ఉంటట్టుంది కదా అంటే మనం పాడేటప్పుడు ఎట్లాగూ ఆ పాత్రలో లీనమై మనం పాడితేనే కొంచెం ఆ పాట ఊపు తీసుకురాగలుగుతాం సరే ఏమన్నా పాడుతున్నారు అసలు మామూలు జోస్ రావట్లే ఇంకా ఎక్కడెక్కడ ప్రోగ్రామ్స్ వెళ్తాంటారు సార్ మీరు మామూలుగా ఆర్కెస్ట్రాలలో ప్రోగ్రామ్ చేస్తూ ఉంటాము హిందీ తెలుగు పాటలు పాడుతూ ఉంటాము ఇంకా ఇప్పుడు డైలీ స్టార్ మేకర్లో ఒక సాంగ్ రోజుకు ఒకటి తెలుగు హిందీ అంటే మాకు ట్రాక్స్ ఉంటాయి అందులో ఆ ట్రాక్లో వాయిస్ ఓన్లీ మేము ఫిలప్ చేస్తాం స్టూడియోలో పాడినట్టు వాళ్ళ ఎఫెక్ట్ వస్తుంది అట్లాంటిది పాడి మనం పెడతాం మీరు దాన్ని చూస్తారంటే చూడొచ్చు మేము పాడి ఈ రోజు పాడిన పాట కూడా వినిపించచ్చు చూస్తా తర్వాత చూస్తుందండి ఓకే ఒక చిన్నది అడుగుదాం అనుకుంటున్నా మీ ఇంటి పేరు బర్లాన్ ఉంది కదా బర్లాన్ ఎందుకు వచ్చింది సార్ మా తాతగారికి బర్రెలు చాలా ఉండేది మేడం అప్పుడు నార్మల్గా ఇంకా బర్రెలు బాగుండేటప్పటికి వాళ్ళు బర్రెలు ఎవరు అంటే బర్రెలు అని ఆ విధంగా మా పేరు బర్లా అని అయిపోయింది మేడం అసలు ఇంటి పేరు ఏంటి అసలు ఇంటి పేరు మాది వేరే ఉంటుంది మేడం అయితే మా తాతగారి నుంచి అయితే మాకు గ్రాండ్ ఫాదర్ అంతకు ముత్తాత నుంచి కూడా ఇక బర్లోళ్ళు అనేదే ఫేమస్ నా తిరుమందార్లో అని మా పేరు ఉంటుంది మీద మాది అంత గుర్తులేదు మా అంటే మీకు బర్రెలు ఎక్కువ ఉండడం వల్ల బర్లోళ్ళు అనేటువంటి పేరు అదే సర్నేమ్ కింద వచ్చేసింది సార్ మీరు ఈ సినిమా పాటలు హిందీ పాటలు పాడగలరా ఇంకా ఫోక్ సాంగ్ పాడగలరా ఫోక్ సాంగ్స్ అంటే ఇప్పుడు నేను సిటీకి మేము ప్రోగ్రామ్ చేసినప్పుడల్లా ఇక్కడ వస్తే ఫస్ట్లో వచ్చినప్పుడు ఇక్కడ సిటీ వాళ్ళు ఎప్పుడు మాకు మాయదారి మైసమ్మ పాట కావాలని అడిగేవాళ్ళు అయితే వాళ్ళ గురించి నేను మాయదారి మైసమ్మ పాట నేర్చుకున్నాను పాడండి మాయదారి మైసమ్మో మైసమ్మ మనం మైసారం బోదామే మైసమ్మ మాయదారి మైసమ్మో మైసమ్మ మనం మైసారం బోదామే మైసమ్మ మాయదారి మైసమ్మో మైసమ్మ మనం మైసారం బోదామే మైసమ్మ ఓ మైసమ్మో 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 మైసమ్మ నన్ను గాబరబెట్టి నన్ను గాబరబెట్టి గైపుగాకే మైసమ్మ జర్ర పరేషాన్ జయ్యకే మైసమ్మ మాయదారి మైసమ్మో మైసమ్మ మనం మైసారం బోదామే మైసమ్మ పొద్దుగాల ఎవడి ముఖం చూశానో ఎవడి ముఖం చూశానో పొలము దున్నుతుంటే మైసమ్మో ఓ
మైసమ్మ నేను పొలము దున్నుతుంటేనే మైసమ్మ నాకు బంగారం దొరికినే మైసమ్మ నేను పొలము దున్నుతుంటేనే మైసమ్మ నాకు బంగారం దొరికినే మైసమ్మ ఓ మైసమ్మ ఓ మైసమ్మ ఓ మైసమ్మ ఓ మైసమ్మ నన్ను గాబరబెట్టి గైపుగాకే మైసమ్మ జర్ర పరేషాన్ చెయ్యకే మైసమ్మ పెదపట్నం పోయి పట్టుకోక తెస్తానే కోకకు తగ్గ అంచు రైకనే తెస్తానే మైసమ్మో ఓ మైసమ్మ నీకు 5 గజాల మల్లెపూలే మైసమ్మ తెచ్చి కొప్పు నిండా పెడతానే మైసమ్మ నీకు 5 గజాల మల్లెపూలే మైసమ్మ తెచ్చి కొప్పు నిండా పెడతానే మైసమ్మ ఓ మైసమ్మ ఓ మైసమ్మ ఓ మైసమ్మ ఓ మైసమ్మ నన్ను గాబరబెట్టి గైపుగాకే మైసమ్మ జరా పరేషాన్ చెయ్యకే మైసమ్మ నన్ను గాబరబెట్టి గైపుగాకే మైసమ్మ జర పరేషాన్ చెయ్యకే మైసమ్మ మీ జోస్లో స్టూడెంట్ ఎవరు పనికిరారు అనుకుంటా సార్. స్టూడెంట్ నెంబర్ 1 మీరు. ఒక మాట చెప్పాలంటే అంత జోస్ మీద వాడుతుండ్రు మీరు, మామూలుగా ఏం వాడట్లే. అయితే ఇట్లాంటి ఫోక్ సాంగ్స్ సిటీలలో వాడతారా? ఇక్కడ సిటీలో వస్తే ఫోక్ సాంగ్ కంపల్సరీ ఆడతారు. ఇదొకటి మబ్బే మస్కేసింది కంపల్సరీ 4-5 సార్లు పడతా ఉంటాం సిటీకి వస్తే. హే ముత్యమల్లే మెరిసిపోయే మల్లె మొగ్గా అరి ముట్టుకుంటే ముడుచుకుంటావు ఇంత సిగ్గా మబ్బే మసకేసిందిలే పొగ మంచే తెరగా నిలిచిందిలే ఊరు నిదరోయిందిలే మంచి సోటే మనకు కుదిరిందిలే మబ్బే మసకేసిందిలే పొగ మంచే తెరగా నిలిచిందిలే ఊరు నిదరోయిందిలే మంచి సోటే మనకు కుదిరిందిలే కురిసే సన్నని వాన సలిసలిగా ఉన్నదిలోనా కురిసే సన్నని వాన సలిసలిగా ఉన్నదిలోనా గుబులవుతుంటే గుండెల్లోనా జరగనా కొంచెం నిన్నడగనా లంచం చలికి తలలు వంచం నీ ఒళ్ళే పూల మంచం వెచ్చగా ఉందాము మనము హే కాపుకొస్తే కాయలన్నీ రాలిపోవా దాపుకొస్తే కోర్కెలన్నీ తీరిపోవా మబ్బే మసకేసిందిలే పొగ మంచే తెరగా నిలిచిందిలే ఊరు నిదరోయిందిలే మంచి సోటే మనకు కుదిరిందిలే. నిజంగా అసలు మాటలు రావట్లే చెప్పడానికి. ఇట్లా వాళ్ళు సిటీలో వాళ్ళకి సినిమా పాటలు ఏమైనా పాడిరా సార్? అంటే మూవీలో వచ్చింది అవకాశం? మూవీలో పాడేంత అవకాశం రాలే మేడం. ఒకవేళ వస్తే పాడతారా? ఇప్పుడు మీ ఇంటర్వ్యూ చూసి వాయిస్ బాగుందని అవకాశాలు వస్తే వెళ్తారా, పాడతారా? వస్తే తప్పకుండా పాడతాం మేడం. కంగ్రాచులేషన్. తప్పకుండా. థ్యాంక్ యూ. అవును, మీరు ఇన్ని పాటలు ఇట్లా వాడుతున్నారు, ప్రోగ్రామ్స్ ఇట్లా వెళ్తున్నారు కదా, ఇంట్లో కూడా సపోర్ట్ ఉందా మీకు? ఇంట్లో వాళ్ళు కూడా సపోర్ట్ చేస్తారు మేడం, అంత సపోర్ట్ చేస్తారు. వాళ్ళకి కొంచెం సేపు బోర్ అయినా కూడా తర్వాత వాళ్ళ ఎంకరేజ్మెంట్ అంటే వాళ్ళకి కూడా బోర్ కొడుతుందా? రెగ్యులర్ గా మనం ఇక పాడితేనే ఒక పాటనే 4-5 సార్లు నేర్చుకుంటూ ఉంటాం కదా, వాళ్ళు విని కూడా ఒక్కొక్కసారి బోర్ అవుతారు, అయినా వాళ్ళు కోఆపరేట్ చేస్తారు. అంటే ఇంట్లో ఇప్పుడు ఎట్లా మౌతులు పెట్టుకొని ఇప్పుడు బాక్సులు పెట్టుకొని బయటికి సెటప్ ఉంటుంది మేడం, మైక్ సెటప్ ఉంటుంది, ఆ మైక్ సెటప్ పెట్టుకొని దాంట్లో ఇక రోజు మీటింగ్ లో వాడినట్టే మరి వాళ్ళకి బోర్ కొట్టకపోతే ఏం చేస్తారు సార్ పాపం? అది వాళ్ళు కొద్దిగా ఫీల్ అవుతారు, తర్వాత అయినా కూడా అడ్జస్ట్ అవుతారు మేడం. మీ పిల్లలు? మా పిల్లలు ఇద్దరు ఎంప్లాయీస్ మేడం, వాళ్ళు బాగా చదివించాను వాళ్ళను. పెద్ద అబ్బాయి సాఫ్ట్వేర్, పెద్ద కోడలు సాఫ్ట్వేరే, చిన్న అబ్బాయి ఎంబీఏ చేశాడు, చిన్న కోడలు పెద్ద కోడలు ఇద్దరు ఎంసీఏ, చిన్న ఆమె స్టెనో టైపిస్ట్ చేస్తుంది, పెద్ద ఆమె సాఫ్ట్వేర్. మా బాబు ఏమో బ్యాంకులో మేనేజర్ మేడం. ఎక్కడ బ్యాంకు? ఇక్కడ బంధన్ బ్యాంక్.
కొత్తపేటలో ఉంటుంది. ఓకే ఓకే. ఇక వాళ్ళ లైఫ్లో సెటిల్మెంట్ అయిపోయింది కాబట్టి హ్యాపీగా పాటలు పాడుకుంటూ మిగతా ఎంజాయ్ చేసుకుంటూ ఉంటున్నాం. ఇక ఈ వయసులో మీరు పాటలు పాడుకోవడం, ఎంజాయ్ చేయడం, ఎంత రిలీఫ్ ఉంటే అన్ని టెన్షన్స్ తగ్గుతాయి ఫస్ట్. అంతే, మీరు అట్లనే జోస్ మీదనే పాడాలి ఇంకా అట్లనే. ఇంకా కొన్ని పాటలు మీకు నచ్చిన పాటలు మూవీలో వింటున్నావా డైరెక్ట్ వింటున్నావా అర్థం కావట్లేదు సార్. ఇట్లా కూడా పాడుకొని మేము ఎంటర్టైన్ చేస్తూ ఉంటాము. మైక్లో పెట్టేస్తే ట్రాక్ వస్తూ ఉంటాం, మేము లైవ్లో యాడ్ చేస్తాం. మీరు చేసే ప్రోగ్రామ్స్ మొత్తం ఇట్లనే ఇంకా ఇట్లనే చేస్తూ ఉంటాం. చాలా బాగా ఎంజాయ్ చేస్తారు వినేవాళ్ళు కూడా. ఇంకా అంటే మీరు ఓకే సార్, మీరు రాస్తారా పాటలు, పాడుతారా, ఓన్లీ రాయగలరా? పాడడం మేడం, రాయడం అంటే మనకు తెలియదు, పాడడం వరకే మనకు. రాసిన ఏమీ లేవు, రాసేదేం లేదు మేడం. మీ లైఫ్లో బాగా బాగా బాధపడ్డ సందర్భాలు ఉన్నాయా? ఇప్పుడు మనకు బాధలు కష్టాలు అన్నీ కలగలుపుకుంటేనే మన జీవితం మేడం. బాధలు పడ్డాము చిన్నప్పుడు. నేను 7వ తరగతి ఉన్నప్పుడే మా మదర్ చనిపోయింది. అయ్యో. అప్పుడు తర్వాత నుంచి ఇక మేము కొన్ని బాధలు పడుకుంటూ నార్మల్గా లైఫ్ లీడ్ చేసుకుంటూ వచ్చాం. అన్నిటినీ ఎదుర్కొనే వచ్చాం. కష్టాలు సుఖాలు అన్నీ ఉంటాయి మేడం. ఇప్పుడైతే దేవుని దయ వలన హ్యాపీగా ఉన్నాం. ఇప్పుడు మస్తు హ్యాపీగా ఉన్నట్టే కనిపిస్తున్నారు. ఓకే సార్, మీరు ఇంత బాగా పాడుతున్నారు పాటలు. ఇంట్లో సరదాగా ఏమన్నా మీ మేడము వంట చేసే కన్నా చిలిపిగా పాటలు పాడే సందర్భాలు కానీ, పిల్లల ఫంక్షన్లు అంటే ఏదో ఒకటి చేసుకుంటాం కదా, బర్త్డేనో అలాంటి, అట్లాంటప్పుడు ఎవరినో పిలవకుండా మీరే ఎక్కువ పాడతారా? ఇప్పుడు నేను పాట పాడేటప్పుడు ఇన్స్పిరేషన్ ఆమెనే హీరోయిన్ అనుకొని నేను పాడుతూ ఉంటాను మేడం. ఊహించుకుంటారు అన్నమాట. అట్లా పాడుతుంటే రాణి ఓ రాణి గీతా ఓ గీతా ఇట్లా అని నేను పేరు గీతనా? ఆమె పేరు గీతా రాణి ఆమె పేరు. ఈ పాట పాడుకుంటూ కూడా అట్లా ఆమె పాట ఉన్నదంటే అన్ని పాడేస్తుంటాం. అంటే ఆమె కోపం వచ్చినప్పుడు వెళ్ళి గీత ఉంటది, నవ్వుతా ఉంటది, రెండు వస్తాయి మేడం. కోపం వచ్చినప్పుడు మీరు పోయి కూల్ చేస్తారు పాట ద్వారా. నేను పాడేటప్పటికి ఆమె ఆవేశంగా కొంచెం వచ్చినా కూడా మళ్ళీ కూల్ చేస్తారు, కూల్ అయిపోతుంది, పాట ద్వారా కూల్ చేస్తారు, కూల్ అయిపోతుంది. అట్లా ఆమె మీద ఉన్న రాణి ఉన్న పాటలన్నీ పాడతాం మేడం. ఏం పాడతారు సార్ మీ మేడం కోపం వచ్చినప్పుడు కూల్ చేయడానికి? మరి సప్నోకి రాణి ఇందాక ఆమె పాటనే మేడం అది. అవునా? అట్లా ఇప్పుడు ఇందాక రాణి ఓ రాణి అది ఆ సాంగ్ కూడా ఆమెదే. చాలా రాణి సాంగ్స్ ఉంటాయి మేడం, అవన్నీ ఏమన్నా ట్రాక్ లో చూసుకుంటూ పాడేస్తాం. ఎంత ప్రేమ సార్ మీ ఆవిడంటే. వసే వయ్యారి రంగి కూడా ఆమె వంట చేస్తున్నప్పుడు పాడుతుంటాం. వసే వయ్యారి రంగి వగల మరి పాడుతాం. చిలిపిగా పాడతారు బాగానే వంట దగ్గర. అవును మేడం. అప్పుడు మస్తు హ్యాపీ ఫీల్ అవుతుంది అనుకుంటా కదా. ఇంకా కొన్ని మంచి పాటలు సార్. ఇంకా జోస్ ఇప్పుడు ఇట్లాగే స్కూల్ లైఫ్లో కొంచెం రన్నింగ్ ఎంటర్టైన్మెంట్ గురించి పాటలు అడిగేవారు మేడం. వగల రానివని ఒక పాట పాడుతుంది సార్, పాడండి. ఓహో ఓహో వగల రానివి నీవే, సొగసు కాడను నేనే, ఈడు కుదిరెను జోడు కుదిరెను మేడ దిగిరావే. వగల రానివి నీవే, సొగసు కాడను నేనే, ఈడు కుదిరెను జోడు కుదిరెను మేడ దిగిరావే. వగల రానివి నీవే. పిండి వెన్నెల నీ కోసం, పిల్ల తిమ్మెర నా కోసం, పిండి వెన్నెల నీ కోసం, పిల్ల తిమ్మెర నా కోసం, రెండు కలసిన నిండు పున్నమి రేయి మన కోసం. వగల రానివి నీవే. ఓహో ఓహో ఓహో
ఓహో దూర వయసు చిన్నదానా కోర చూపుల నెరజానా దూర వయసు చిన్నదానా కోర చూపుల నెరజానా బెదరుటెందుకు కదలు ముందుకు ప్రియుడనే గానా వగలరానివి నీవే కోపమంతా పైనే చూపులన్నీ నాపైనే కోపమంతా పైనే చూపులన్నీ నాపైనే వరుని కౌగిట ఒరిగినంతట కరిగిపోదువులే వగలరానివి నీవే సొగసు కాడను నేనే ఈడు కుదిరెను జోడు కుదిరెను తోడుగా రావే వగలరానివి నీవే ఓహో 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 అయితే మీ ఆవిడకు కోపం వచ్చినప్పుడల్లా ఇట్లాంటి పాటలన్నీ పాడుతుంటారు అన్నమాట. కోపం వస్తే పాట పాడతాం మేడం. ఆమె రాణి కదా, వగల మహారాణి ఒగల రాణి వగల రాణి అని పాడుతుంటారు. ఎంత బాగా పాడుతున్నారు సార్ మీ వేయడం మీద. అయితే మీరు యంగ్లో ఉన్నప్పుడు ఈ పాటలు కానీ అటు జాబ్ కానీ ఇట్లా చేసినప్పుడు మీ ఆవిడకు మీ మీద డౌట్ వచ్చేదా, అనుమానాలు? అట్లేం లేదు మేడం, ఇప్పటిదాకా మాకు అట్లాంటిది ఏం లేదు. ఓకే సార్, మీరు పాడే పాటలలో నాకు బాగా నచ్చిన పాట మామ చందమామ, ఒక్కసారి మా కోసం. తప్పకుండా మేడం. మామా చందమామా వినరావా నా కథ, మామా చందమామా వినరావా నా కథ, వింటే మనసు ఉంటే కలిసేవు నా జత, మామా చందమామా నీ రూపము ఒక దీపము. మీరు కూడా అలాగే ఉన్నారు, మామ చందమామ లాగానే ఉన్నారు మీరు కూడా. చివరి పాట ఒక మంచి సాంగ్. ఘంటసాల గారు అంటే నాకు చాలా ఇష్టం మేడం. మీ వాయిస్ కూడా అలాగే ఉంది. వారి పాటను నేను ఇంకొకటి పాడాలనుకుంటున్నాను. భలే మంచి రోజు అంటే ఈరోజు చాలా మంచి రోజు అని నేను భావిస్తున్నా. ఆ పాట పాడి వినిపిస్తాను. భలే మంచి రోజు. నిజంగా మేము పిలవగానే మా స్టూడియోకి వచ్చినందుకు, మీ అమూల్యమైన టైంని మాకు కేటాయించి మంచి మంచి పాటలు మాకు వినిపించినందుకు మీకు మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నారు సార్. నమస్తే మేడం. మీకు మరియు ప్రేక్షకులకు, అభిమానులకు, కళాకారులకు అందరికీ నా యొక్క హృదయపూర్వక వందనాలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మేడం. ఓకే, ఇది ఈరోజు వీర ప్రకాష్ సార్తో ఇంటర్వ్యూ. నెక్స్ట్ వారం నెక్స్ట్ గెస్ట్తో మీ ముందుకు వస్తా. మీ నిర్మల. హాయ్ అండి, అందరికి నమస్తే. నేను మీ నిర్మల. ఈరోజు మన స్టూడియోకు వీర ప్రకాష్ సార్ మన స్టూడియోలో ఉన్నారు. సార్తో మాట ముచ్చట పాటలు పాడిపించే ప్రయత్నం చేద్దాం. నమస్తే సార్. నమస్తే మేడం. ఎలా ఉన్నారు సార్? బాగున్నారా? బాగున్నా మేడం. సార్, మంచి మంచి పాటలతో స్టార్ట్ చేద్దాం మేడం.